2 కోట్ల రూపాయలు ఇచ్చాను, నన్ను మోసం చేయలేదని కేసీఆర్, హరీష్ రావు అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేస్తారా? రాష్ట్రంలో ఇలా ఎంతమందిని మోసం చేశారో కడియం శ్రీహరి అన్నిటికీ సాక్ష్యం. విసిగిపోయి మనోవేదనతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న డోర్నాకల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నున్న రమణ పదవికి మరియు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకనగా 2014లో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. అప్పుడు కడియం శ్రీహరి గారు, సత్యవతి రాథోడ్ గారు వచ్చి నన్ను అంతకుముందు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండి అక్కడ డోర్నకల్ మండలంలో పెద్ద ఎత్తున కొంతమంది సర్పంచ్ని గెలిపించుకొని ఉండటం జరిగింది. అప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీలో చేరమని చెప్పి సత్యవతి రాథోడ్ గారు మరియు కడియం శ్రీహరి గారు నన్ను పిలిపించి చేరమని చెప్పి అడగటం జరిగింది. దానికి నేను సరే మంచి ఎట్లా ఏ విధంగా సార్ నాది ఏంది భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు హరీష్ రావు గారితో చెప్పించింది. హరీష్ రావు గారు ఏం చెప్పినంటే నాతోని నీకు ఫస్ట్ విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాను రమణ, నువ్వు సత్యవతి రాథోడ్ గెలుపు కోసం కొంత ఆమెకి ఆర్థిక సాయం కూడా చేయాలి అని చెప్పి 2014 నుంచి చెప్పడం జరిగింది. అయినా కూడా నేను 1-2 సార్లు ఆలోచిస్తే ఒకరోజు రాత్రిపూట హరీష్ రావు గారు వీళ్ళందరూ కలిసి కేసీఆర్తో కూడా స్వయంగా నాకు ఫోన్లో మాట్లాడించింది. ఏమని, బ్రదర్ నీకు ఖచ్చితంగా హరీష్ రావు చెప్పినట్టుగా ఫస్ట్ ఫేజ్లోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మీరు సత్యవతి రాథోడ్కి మీరు ఆర్థిక సాయం చేయండి, ఆమెకి ఎట్లనైనా ఎలక్షన్లో గెలిపించే విధంగా చూడని 2014లో చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆమెకు కావాల్సిన ఆర్థిక పనులు కానీ ఇవన్నీ కూడా నేను సమకూర్చి ఆ ఎలక్షన్లలో నేను సాయం చేశాను. అప్పటి నుండి సరే అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఓడిపోవటం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఎన్నోసార్లు హరీష్ రావు గారి దగ్గరికి, అప్పుడు దానికి సాక్ష్యం కడియం శ్రీహరి గారు కూడా సాక్ష్యం కూడా ఉన్నాడు. అతను కూడా అప్పుడు శ్రీహరి గారు కూడా అప్పుడు ఎంపీగా ఉండటం జరిగింది. అంటే ఆయన కూడా సాక్ష్యంగా ఉన్నాడు. మాకు ఈ హరీష్ రావుకి మాకు జరిగిన వ్యవహారం అయితే చర్చల్లో దాంట్లో ఎన్నోసార్లు నేను అప్పుడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన ఎన్నోసార్లు పోయి సార్ ఏమైంది నాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు కదా, మరి నేను ఇంత ఖర్చు పెట్టుకోవటం జరిగింది, ఎప్పుడు ఇస్తారంటే ఏం చెప్పినంటే రమణ కొద్ది రోజులు వెయిట్ చేయి నేను చేస్తానా, మామయ్య కొంచెం ఫామ్ హౌస్లో ఉన్నాడు కలవట్లేదని చెప్పడం జరిగింది. అట్లా 2-3 సార్లు ఎన్నిసార్లు చేసుకోకుండా నాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాకు మోసం చేయటం జరిగింది. ఎవరు? హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా మోసం చేసి నన్ను ఉపయోగించుకొని నాలాంటి ఇంకా ఎంతమందిని చేసిరో నాకే తెలియదు ఈ రాష్ట్రంలో. కానీ నాకు మాత్రం చాలా తీరని అన్యాయం. సుమారు 2 కోట్ల రూపాయలు నేను వ్యయం చేయటం జరిగింది అప్పుడు సత్యవతి రాథోడ్ ఎలక్షన్లకి. అయినా కూడా ఎన్నిసార్లు సార్ నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను, మరి నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు, ఎందుకు అట్లా మోసం చేసిండ్రు ఏంటిది అని చెప్పి నేను ఇదే హరీష్ రావు గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు పోయి ఆయన ఛాంబర్ పోయి కలవటం జరిగింది. పోయే ముందు శ్రీహరి గారిని కూడా 2-3 సార్లు తీసుకొని పోయి సార్ నాకు ఇట్లా జరిగింది, నా ఎమ్మెల్సీ ఏమైందని చెప్పి ఎన్నోసార్లు పోయి అడిగినా కూడా ఆయన ఏం చెప్పిండు, నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడతా అని చెప్పిండు. కానీ ఎప్పుడు కూడా ఆ కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా మాకు అసలు కనీసం మాకు ముఖం చూపించలేదు. తర్వాత మాకు మాట్లాడకుండానే లోపల ఉన్నాడు, ఫామ్ హౌస్లో ఉన్నాడు, కలవట్లేదు, ఇట్లా వాళ్ళని ఉంటాడని చెప్పుకుంటా చేశాను. కానీ మాకు ఈ రోజు వరకు మోసం చేసి ఇద్దరు కూడా మోసం చేసి మాకైతే ఇవ్వలేదు. మాకు ఇలాంటిది వెనక వాళ్ళు మోసం చేయలేదంటే వాళ్ళు చెప్తున్నారు కదా, హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ అమరవీరుల స్తూపం దగ్గర హైదరాబాద్లో రమణ గారికి మేము ఎమ్మెల్సీ ఇస్తానని అనలేదు అని చెప్పి వాళ్ళు అదే అమరవీరుల దగ్గర ప్రమాణం చేస్తారు అని చెప్పి నేను సవాల్ విసురుతాను. ప్రతిసారి చెప్తున్నారు కదా అమరవీరుల దగ్గర మీరు చేస్తామని చేస్తాం. నాకు ఎమ్మెల్సీ 2014లో ఫస్ట్ ఫేజ్లో నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినరా చెప్పలేదా? హరీష్ రావు గారిని కానీ కేసీఆర్ గారిని కానీ మీ ఇద్దరికి కూడా నేను చెప్తాను, నాకు చెప్పి మోసం చేసిండ్రు. ఎంతో నష్టపోయిన వీళ్ళు చేసి వీళ్ళ వల్ల నష్టపోయినా కాబట్టే దానికి నేను మనోవేదన చెంది నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండ్రు. ఇద్దరు హరీష్ రావు గారు కేసీఆర్ గారు వాళ్ళిద్దరు నాకు మోసం ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి నాకు మోసం చేసిండ్రు. మోసం చేసిండ్రా చేయలేదా వాళ్ళ అమరవీరుల దగ్గర వాళ్ళని ప్రమాణం చేయమని చెప్పి అడుగుతాను, లేకపోతే మేమేనా వచ్చి చేస్తాం, వాళ్ళు దానికి సిద్ధమా చెప్పని నేను సవాల్ ఇస్తుంటాను. ఈ విషయం ప్రతిదానికి వాళ్ళు చెప్తాను కదా అక్కడికి రాండి ఇది చేయండి అది చేయండి అంటారు కదా. నాకెంత మోసం చేసిండ్రో అది హరీష్ రావు గారికి తెలుసు, కేసీఆర్కి తెలుసు. వాళ్ళిద్దరు కలిసి చెప్పి నన్ను వాడుకొని ఈ విధంగా మొత్తం మమ్మల్ని నష్టపెట్టి నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో కొంతమంది చెప్పలేకపోవచ్చు. కానీ నేను 9-10 సంవత్సరాల నుంచి ఓపిక పెట్టుకున్నా. ఇంక ఇప్పుడు వాళ్ళతో ఉండి కూడా ఇంకా ఏముంది, మాకు ఎప్పుడు ఎన్నిసార్లు
ప్రతిసారి నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి ఇవ్వకుండా కొంతమంది వాళ్ళ చుట్టూ తిరిగే కోటరీకి ఇచ్చుకోవటం జరిగింది. వాళ్ళు మాలాంటి వాళ్ళని అన్యాయం చేసి మాకు మోసం చేయటం జరిగింది.